పొద్దుగాల నుంచి పిచ్చి దాన్ని అయితే నేను దీనికోసం తెలుసా నువ్వు అటు ఊడవలేదా ఊడ్చిన ఇల్లు ఊడ్చిన ఆకిలు ఊడ్చిన గచ్చు ఊడ్చిన మమ్మీ ఏమంటుంది టెన్షన్ ఉంటే అసలు ఏమన్నా నేర్తానమ్మా ఎట్లేమో అర్థం కాదు. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు నన్ను టిడ్స్ పెట్టిపోతే అనుకొని తినుడు ఎట్లా అని బిర్యానీ పెట్టాలి పెళ్లి రోజు కాబట్టి. బిర్యానీ కానీ ఏం బిర్యానీ చెప్పు. మా కుక్కదైనా ఏం కాదు పిల్లిదైనా ఏం కాదు. కుక్క పిల్లి కాదు ఏదైనా తినుడే. ఏది ముక్కుంటే అయిపోయా తినుడే. షాప్ ముక్కనా ఫాస్టింగ్ ఇవ్వాలి నాకు. రియల్ ఫాస్టింగ్. సండే 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 ఎండేడి ఏగిస్తాం ఏగిస్తాం ఇవాళ వచ్చింది మరి ప్రిపేర్ అయ్యి చేస్తా కావాలనుకుంటే పని తిరగకపోయి పొద్దున్నే పోలే రాత్రి 11 అయింది. నన్ను హత్య నువ్వు ఆమ్లెట్ వేసి అంటే అందుకే నేను నట్టు చేసిన. ఏదైతే ఇది ఆమ్లెట్ వేసి వంట చేయకుంటే అన్నం తిన్నావా అదేలా తిందే అట్లనే ఉంటుంది అది ఇంట్లో ఉంటుంది. తింటావా అయితే పాలు పోస్తా రెండు మంచిగా వస్తాను. నెయ్యి పోసినావా చేసేవారు నేను ఇక్కడ నెయ్యి పోయాను సిరప్ నేను. ఈ మధ్య మా ఆయన కిచెన్లో వచ్చి కూడా పనులు చేస్తాడు. ఇంకా నువ్వు రేపు నువ్వు నన్ను టిడ్స్ పెట్టిపోతే అనుకొని తినుడు ఎట్లా అని మన అవ్వగారింటికి పోతే ఉపాసం ఉంటే చూసినావా మీ డాడీ ఏమంటాడు? మీ డాడీ ఏమంటాడు ఏంటాను? డాడీకి బుద్ధి లేదు నీకు భయం లేదు ఇద్దరికి కదా డాడీ పెట్టు. నీళ్ళు పోతావా? నీళ్ళు కాదు పాలు పోతానే. అడుగు అనుకుంటాను. మా ఆయన దగ్గర ఏంటిదంటే కొంచెం కలుపు పోవే అంటే దాన్ని నుజ్జు నుజ్జు చేసి ఇడిచి పెడతాడు. హ్యాపీ బర్త్డే టు యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఆశీర్వదిస్తావు పరమేశ్వరు చెప్పిండు కానీ ఇప్పుడు మోనశ్రీ టిఫిన్ చేసింది మరి మందే కదా. ఏ బందెందుకు తినని తిన్నాక వెంటనే స్వీట్ నాకు వచ్చే పాలు ఎందుకు పోగొట్టుకుంటా. పాలు కదన్నా ఇది కీరు. అలా పాలు సిరా 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 నీకు నాకు తింటాను తినండి. మంచిగా బాధపడకురా అట్లా కూర్చోరా. షుగర్ పేషెంట్ స్వీట్ తక్కువ. షుగర్ పేషెంట్ స్వీట్ తక్కువ ఎక్కువ అయినా తక్కువ ఉండాలి. అయితే ఇగో ఏమని చెప్పాను ఫస్ట్ ఆల్రెడీ ఒక 3 స్పూన్స్ వేసిన నేను వారే స్పూన్ తోని చాలు 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 అంట. అయ్యో వేరే మళ్ళీ 3 స్పూన్స్ వేసినా కానీ అది కట్టనే అంటే బెల్లం అది తింటే ఏం కాదు కానీ చక్కెర బాగా తినదు. ఇంకా బ్రో ఎట్లుంది టేస్ట్? స్మెల్ అయితే మంచిగా ఉంది. టేస్ట్ ఎట్లుందో తెలియదు. ఆడు ఆగం ఆగం తప్పి ఖరాబ్ చేస్తాడు సైకిల్. ఇప్పటికి 2 సైకిల్ ఖరాబ్ చేసాడు అనుకోని కాదు బర్రపిల్ల బర్రపల్ల నేను ఇంకా మళ్ళీ ఎడితా. అది నువ్వే తింటావు ఉన్నదా? నాకు ఏడుంది అది మీ ఇద్దరికే ఒకటే డాడీ కొంచెం చెప్పు ఏంటిది ఇవాళ? ఇవాళ ఎల్లమ్మ కాడికి పోతాను కొన్ని కోసుకొచ్చుకుంటారా అని కూర అయ్యవా ఏమైంది? భయపడతావు ఏమైందిరా వాళ్ళు ఎప్పుడు వచ్చేటోళ్ళే. ఏమైంది ఏమైంది అలా చూస్తే భయం అయితే ఏమేసినావు బొట్టలా? అన్నం తిన్నది. సిరా తింటా
ఇది తింటావా ఏది? ఇది తింటావా అద్దా అయ్యో నీ సిగ్గు చల్లకుండా సిగ్గు అవుతుందా అర్రే ఇలా మీ లగ్గం పోతాను. అరే నన్ను దబ్బుద్ది కుక్క రాకినట్టు రా. చెప్పు. దమ్ముంటే పట్టుకొని అవన్నీ డైలాగ్ కొడుతుంది. దమ్ముంటే పట్టుకొని ఇక అయిపోయింది తీసుకో ఏమన్నా గిన్నెలు కూడా ఇస్తాను మాకెందుకవ్వా మీ గిన్నెలు తీసుకోరు మేము. ఇంకా తింటే వేసుకురా కొంచెం. అద్దద్దు ఎందుకు మధ్యలో అన్నం తినొద్దా అది పట్టాలి తింటావా నువ్వు? అబ్బా కాలుతా అండి, నాకు కాలుతా అండి. పో పో దానికి ఇచ్చేయి. అక్కడ కూర్చో కూర్చో, వేడిగా ఉంది చల్ల పెట్టుకొని తాగు తిను. ఇంకా లోపలికి జారు, మంచిగా కూర్చున్నట్టు మంచిగా మధ్యలో కూర్చున్నట్టు. ఎట్లుంది చెప్పు. ఇట్లా సూపర్. అది తినానే సూపర్ అని ఎట్లా అంటది. పెట్టుకో. పో మమ్మ వెళ్తాడు. అక్కయ్య ఇక చూడు ఏమో చేస్తా. హోంవర్క్ చేస్తా. కళ్ళ కొడుకుడు కాలిందా? కాలిందారా ఊదేం కాదు. మెల్లగా ఊదుకో ఊదుకో. అయిపోయింది. తిను మెల్లగా తిను. ఇక నీకు చాలు టీ తాగుతావు. తినండి. కళ్ళకి నీళ్ళే వచ్చినాయి. తిను తిను మెల్లగా తిను. అని ఊదుకుంటా తిను. నేను చూసి రైతా అనుకుందాను. గంట చేస్తాను రైతా. ఏమో జున్కి ఇష్టం కదా. ఎంత ఇష్టం అయితే ఎక్క పక్క ఎక్క పక్క ఉంటుంది. అయితే మేఘనాటి ఇటు మేఘనాటి ఉండకపోవాలి ఎందుకంటానండి చెప్పన్నా అది వెయ్యంగా క్యారెట్లలో వేయంగా బాగా చిల్లింది అన్నట్టు. మా ఆయన ఇంకోటి ఏదో ఆప్షన్ అయినా పెట్టి వీడియో తీసింది, అది రాలేదు అందుకోసమే మళ్ళీ అంటాను బాగా చిల్లింది ఇంత మంది క్యారెట్లు వేయండి అందుకోసమే. ఫిష్ బిర్యానీ పెద్ద ఫిష్ వాడకపోయా. బిర్యానీ చేస్తలేను. బిర్యానీ కావాలా? ఏంటి ఫిష్ బాగా బాగా చేస్తానా ఫిష్ కర్రీ చేస్తానా. ఒకసారి నన్ను చూపెట్టు. పొద్దుగాల నుంచి లేచి నాకు అన్నించి అసలు ఇవ్వాలి రిక్కం లేదు. ఎందుకంటే ఇంట్లో పని ఎట్లా చేసుకోవాలి, పొద్దు నుంచి షూట్ జరుగుతున్నారు, షూట్ కోసం అటెండ్ కావాలి, ఇవి కావాలి. ఎట్లా చెప్పుని సిర చేసిన అందరం నిన్నాం. పెళ్లి రోజు విషయం చెప్పినా కానీ రిప్లై చెప్పకపోతుంది. నేను అడిగినా అందుకే చెప్పలే. అయితే కథ విడాకులు పోయిగా డైవర్స్ నీకు నాకు పోయిగా పోయి నుంచి మంది మంచిగా ఉండాలని విజ్ చేస్తే నువ్వే విడాకులు అంటారు. మ్యారేజ్ ఎలాంటి ఇష్టం లేవట ఫ్రెండ్స్. నేను ఏం చెప్పాలి చెప్పు. ఇక పిల్లలు మేఘన లేదు కదా, అవి ఏం చేస్తావు సెలబ్రేషన్ అద్దతి అంటే దానికి నువ్వు అట్లా చెప్పలే. ఇష్టం లేదా? ఇష్టం లేదని అన్నావు. ఇష్టం లేదు నేను లగ్గనే చేసుకోకపోదు. ఇష్టం లేకనే చేసుకున్నావు నువ్వు లగ్గం. ఏదో ఇక మీరు కలిసి ఉండాలి తప్పదని దేవుడు నిర్ణయించినాక ఇట్లా ఉంటున్నాం కానీ ఇష్టం లేదా నువ్వు నేను లగ్గం చేసుకున్నాను తెలుసా. బాగా బయటకు వస్తానే వస్తాయి కొంచెం ఎక్కువ ప్రశ్న వచ్చినది ఇంకా కూడా వస్తాయి. 15 సంవత్సరాలకి 15 కాదు 19 సంవత్సరాలు అవుతుంది. ఇంకా తక్కువ అవుతుంది. మా మ్యారేజ్ అయ్యి 19 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. చిన్న పొలగాన్ని నీకు ఇచ్చి లగ్గం చేసి ఎంత చిన్న పొలగానికి 16 సంవత్సరాలు 15 సంవత్సరాల నీకు 13 ఉంటాయి. వేరే కానీ చిన్నదానివా చిన్నదివా వాసన అన్ని చూడు. టెన్షన్ ఉంటే అసలు ఏమన్నా నేర్తానమ్మా ఎత్తలేమో అర్థం కాదు. కానీ ఉప్పు కారం తక్కువ లేదు, ఏది ఎక్కువ వేసినట్టు అది అప్పుడే కలిపెట్టిన. ఇది తాపు కొట్టమ్మా అనుకుంటా తల్లిపోతాను. ఏం కట్టాలరా నాకు కట్టరాదుగా. అత్తమ్మని అటువంటి అయిపోగా. ఆంటీ నాకు రుమాలు కట్టు. ఆంటీ కాదు సైడ్కి తిరుగు. ఇట్లా కట్టుకోవాలి. చూడుకోకుండా కడతాయి. సూపర్
దగ్గరికి రావద్దమ్మా, దూరం ఉంటే కూట వస్తుంది కదా, ఎత్తేంది ఫ్యాన్ అది పోయి అంటే సౌండ్ వస్తుంది మళ్ళీ అందుకోసమే తమ్ముడావా దగ్గలేక పోతాను. నేను కుక్కుగా పెట్టాలి. పెడదాం ఈ పనికే ఫోటోస్ పెడతాను. వీకెండ్ ఏం చేద్దాం ఏంటి మరి? మనకు అసలు వీకెండ్ అనేది ఎట్లా, మనకి ఇంకా వీకెండ్ అంటే మనకు అదే హడావిడి. పెద్దగా కోసుకున్నాం. ఇవేంటి అంటే జెల్ల అన్నట్టు ముండ్లు ఉండయి. ఇక మా వాళ్ళందరికీ బతుకం అన్నట్టు ముందు తీసుకొని తినడు. అందుకోసమే ఆ చేప వండుతున్నా. అసలు ఎవరికైనా 2 చేతుల పని ఉండాలి. ఓకే ఇట్లా చేస్తారు, వస్తుకుంటా, టీవీ చూసుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా పని చేస్తారు. ఇప్పుడు నేను నచ్చేప్పుడు ఏమన్నా చెప్తే తావు ఏం చేయవు. సెల్లులో నెట్ కూడా కొడతావు, బ్యాటరీ ఛార్జింగ్ కూడా కొడతావు. దాటప్పుడు కూడా ఇదే వేసుకుంటున్నాను. నీకే తిరిగించుకుంటున్నాను. లేచినప్పటి బట్టలు వెండి బోళ్ళతో స్నానాలు చేసి ఇవాళ నువ్వు హెల్ప్ వేయకుండా వేసుకున్నా నేను పనులని. జున్ను చేసింది. ఏం చేసింది? అరే టుండుగా నువ్వు అటు ఊడవలేదారా? ఊడ్చిన, ఇల్లు ఊడ్చిన, ఆకిలు ఊడ్చిన, గచ్చు ఊడ్చిన. మమ్మీ ఏమంటుంది? ఎవరు హెల్ప్ చేయకుండా నేనే చెప్పలే ఆ వీడియో నువ్వు అని చెప్పిన నేను. నేనేం చేయలే. ఏం చేసిన? బట్టలు ఉల్లారేసిందో వాళ్ళు, ఎట్లున్నా హీటర్ పెట్టిందో వాళ్ళు. హీటర్ కూడా పెట్టుకోవా? సూపర్ ఉండవు, మంచిగా చేయిపో. ఈడ కాదు బయట చేయిపో. అన్ని రెడ్ కలర్లు ఉన్నాయి. ఏమైతే అండి ఈ స్టవ్ కొద్దిగా కిందికి పెట్టి మంట పెట్టి అయిపోతే నాకేమో అందుతలేకపోయి. నువ్వు కొంచెం పొడుగు అయితే ఇప్పుడు పొడుగు అయితే రాని ఎవరన్నా నవ్వుతారు ఎవరన్నా. కింద బీట్ వేసుకో. గుమ్మ వాసన వస్తాను, వాసనకి ఎన్నో పోతాయి. ఇక తినకుర్రి. మొత్తం ఒక పని చేస్తాను. చెప్పు. ఒక గంజులకి ఈ గ్లాస్ తోని 8 గ్లాసులు పోసుకో. వాటర్ పోసుకో. జరుగు మరి. పోయి అర్ధగంట అవుతుందా బ్రో? అర్థం ఎక్కడన్నా 9 నిమిషాలేనే. అంతేనా? 9 నిమిషాలు అప్పటి నుండి రెడీ అవుతాను, ఒక్క రీల్ అయితే చేయలేదు. అంతేనా? గెటప్లు అవుతాయి కానీ పని అయితే లేదు. అక్కడ వంట రెడీ అయిపోయింది. అయిపోయిందా? కాదు గంగెట్ల గెటప్ ఎట్లా? నువ్వు అది పట్టుకోరా. కాదు నువ్వు ఇంకేది గంగెదురు పీక పట్టుకోరా. పీక అన్నట్టు. ఇక మీరు కూడా వచ్చిండ్రు తీయండి రీల్. నేను ఒకటి ఎంకులాడతాను. వెనుకలాట పెట్టింది. స్మైల్ వచ్చింది అనుకో మంచిగా వస్తుంది. లెక్క పెట్టు. 1 2 3 స్టార్ట్. అది సూపర్. అది అంతే వచ్చింది, అంతే వచ్చింది, అయిపోయింది. కాకపోతే మనకి చెప్పచ్చు అంతే సింపుల్. ఏం దాకా వచ్చిందే? ఫ్యాన్ వేసుకున్నావుగా మరి కూడా వస్తలేదా? వస్తుందా? ఉడికినా ఏమి? ఇక్కడ ఇప్పుడే తిందాం. నవ్వులు ఇస్తేనే నవ్వులు రే. షూట్ నడుతుంది, షూట్ కాడ ఉన్నాం. అవునా? ఎవరికి చెప్పుకున్నారు? మాకు చెప్పుకురా, అందుకోసం మేము విన్నట్టు వచ్చింది. థ్యాంక్ యూ. నిన్న మస్తు అలిగిన. బాగా బిజీ షూట్ ఇది. రాసి పండుకున్నారు. హ్యాపీ యానివర్సరీ అని రాసి పండుకున్నావు. నాకు ఏం తాకినా నాకు అర్థం కాలేదు.
ఎక్కర్రావు కదండి, ఇక వంట రెడీ అవుతుంది ఇప్పుడే. నువ్వు తిన్నావా? ఓకే ఓకే, మంచి ఎగ్జామ్. సరేరా, కాదు ఎందుకంటే ఇప్పుడు డాడీ తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరం చేద్దాం చూడు. సరే సరే, మంచిగా అయితే చదువుకో అంతే, ఏం లేదు నీకు చెప్పేది. చదువుకొని మంచిగా సరే. నువ్వైతే ఏం అయ్యోటి టెన్షన్ పెట్టుకోక, మంచిగా చదువుకో, డల్లు ఉండకు. డల్లు ఉండి మాత్రం ఇది కాకు. సరేరా, బాయ్. పిల్లలు ఇక అందరూ ఆ రీల్ అప్లోడ్ చేయండి, చేతులు వాష్ చేసుకోండి. డాడీ పాప మాధవ్ బ్రో కొడుకు మానవంతా తీసి మాధవ్ బ్రో వచ్చినాలే చెప్పు, మీ కొడుకు మానవంతా తీసిండ. కొడుకు మానవంతా. ఈ పాట ఎట్లుందో చెప్పండి. ఆపుతలేడు నేను అందుకే ఫస్ట్ చెప్తున్నా. అది లైటింగ్ నుంచి పెద్దాం అక్కకు నాకు మన ముగ్గురికి చేతులు కడుక్కపోలే తిందాం. ఏ జున్నుగా నువ్వు ఈ ప్లేట్స్ అవి అన్నం తీసుకురా అన్నట్టు ప్రేమ అంటే. నీ గురించి తెల్లారదాకా ఆలోచించుకుంటున్నా. దేకినావా జున్ను ఏం చేస్తాంది? అగో అది రేడియం కటర్ తోటి ఏమో ఆటలాడుతుంది. తెగితే మాత్రం నీకేమని చెప్పినా ఇంకా వాటర్ తీసుకురా. నీ ఒక్కదానికి తెస్తే మాకెట్లరా? ఇంకొక బాటిల్ తీసుకురా. ఇంకొక బాటిల్ రెడీ. నేనే ఫస్ట్ వచ్చాను. కాలుతాంది మంచిగా. తినడాట ఫాస్టింగ్. ఎప్పుడు సండే రోజు షూట్ కాచుడు. మల్లన్న దేవుడు ఉంది బంధు తినుడు. కడతాడట మరి కట్టేటోళ్ళు అయితే ఆ రోజు పోలీసు వాళ్ళు ఫైన్ అయితే ఎందుకు అట్లా మీ భావన రమ్మను. అక్కడ హెల్మెట్ లేదు, నెంబర్ ప్లేట్ లేదు, ఓహో పేపర్స్ లేవు. ఇవన్నీ లేకపోతే మీ బావకు ఫోన్ చేసి స్కిప్ట్ అవుతూ కూర మీద మూతది రజుగా. అలా నువ్వు తీస్తాను మరి ఇంకేం. నేను కూర్చోవద్దా? నన్ను తీయవాళ్ళు ముండ్లు ఉన్నాయి అన్నాడు. నీ ప్లేట్ కట్ట పెట్టుకుని అన్నం ఎట్లా వేయాలి? మా ఫ్రెండ్ చేపల కూర పెడితే ఇక నన్ను చంపనే చంపుతుంది. మొన్న తిన్నారట ఇక్కడ నుంచి పంపిన ఈ ముందు లేని చేపలు ఏం చేపలే. ఏ పీసులు అయినా అన్ని సేమే ఉంటాయి. అందరికి రెండు వేస్తుంది బ్రో, మూడేసింది నువ్వు పట్టుకో. లెక్కేనా నాకే ఎత్తలేదు. ఏ తాగురా నీకు అన్నం వేసుకోలేక అమ్మ, అన్నమే వేయలేదు అంటుంది. నువ్వు తింటావు బాగా మాకు కొట్టిపోతావు. మునికాయ అట్లా వేసింది, సిర పెట్టినాడు చెట్టు మళ్ళా తీసింది బయటికి. నార్మల్ వాటర్ తెచ్చా అంటే అన్నిట్లా పోసుకొచ్చిన నార్మల్ వాటర్ నాకు కూడా రెండు అద్దానే. ఇప్పుడు నువ్వు కేక్ తెచ్చినా తినవుగా? కేక్ తెచ్చిన తిన. ఇంకో తలకాయ ట్రై చేస్తావా? ఏంటి తలకాయనా? చేప తలకాయ కాదు, మమ్మీ డాడీ తలకాయ. అంటే డైలీ తింటావా? డైలీ తింటా నైట్ 10 దాకా జాగారం చేయాలి. అందరికి శివరాత్రి రోజే ఉంటది, కానీ మాకు రోజు ఉంటుంది. జున్ను హోంవర్క్ చేయబట్టి ఇంకా మూత అందుకోరన్న కాల్తలేదు. అరే ఎట్లుంది టేస్ట్? పీసులు అయితే రెండు వేసుకున్నారు కానీ వాళ్ళు తింటారు. పీసులు తాత్పర్యం తింటారు అన్నట్టు.
కాలుతాండి ఫోన్కి నువ్వు తింటున్నావు కానీ ఫోన్కి తినిపిత్తరా అని బాధపడ్డది అలా పడ్డది. ఎందుకు బ్రో తినేటప్పుడు అని ఒక బోర్డు చెప్పను దూరం పెడితే అది అది లేని బతకలేని సిచ్యువేషన్లో నానమ్మ ఏంది ఆయన 2 కాళ్ళు ఇంకో కాళ్ళు కూడా ముందరికి దాపిపోయాను. మంచిగా సీట్ రైట్ కూర్చొని దానికన్నా అధ్వానం చేస్తాను. మంచిగా కాళ్ళు నానమ్మ గిట్ల కూర్చుంటే పొజిషన్స్ చెప్తాను గిట్ల కూర్చుంటే గట్ల కూర్చుంటా వాళ్ళంటే ముసలోళ్ళు వాళ్ళకు కీళ్ళ అరుగుదల ఉన్నది. నీకు ఇప్పుడు మంచి పూలు ఉండాలి కాళ్ళ. పొద్దుగా ఆకలి ఉడుచుకుంటా నడుము నొత్తాంది ఈ ఆకలి ఉడిచేందుకు 4 సార్లు కూర్చుంది కింద. అబ్బా ఎన్ని 3 సార్లు రా ఒకటేసారి తింటేనే మంచిగా బలం వస్తుంది. చాక్లెట్ నీకు కావన్నా ఇంకా మాకే 2 నాకు ఒకటి ఇయ్యం. నేను వాళ్ళ పాప చెప్పిన వాళ్ళే నాకు ఐడియా లేదు. నువ్వు అట్టయినావా స్పెషల్ గా ఈరోజు నీకు దావత ఇస్తా. బుడింకాయ్ కోతి దిగుతా ఇక జున్నే ఉంది దా అంజానా మనుషులు మీ మనుషులతో నేను దిగుతానా? మీ చీఫ్ కాదు మీద పెద్ద మాట్లాడతారు. మా లెక్క చెట్లు ఎక్కుతారా? మీకు అంత సీన్ ఉందా? మీ మాత్రం పోలుస్తారు. ఇంకా నేను అక్కడ ఏంది నీ కామెంటరీ దాని ఫీలింగ్ చెప్తాను నేను. అర్థమవుతుందా? మీరు లెక్కనా? గుట్ట ఎక్కుతా మీరు ఎక్కుతారా? ఇప్పుడు నువ్వు ఎక్కుతావా ఫస్ట్ నువ్వు ఎక్కుతావా చెప్తారా? దాని ఫీలింగ్ చెప్తారా? ఆ పొట్టేసుకొని గుట్టే ఎక్కుతాడు పోయింది ఏమైంది గుట్ట ఎక్కిర్రా ఎక్కలే ఇంకా పట్టే అంత ఉంది ఎక్కేది. అవి శివునికి ఇష్టం. అయ్యో ఎండ కొడతలేదు ఇక్కడ లేకపోతే నేను పడుతుంటారు కానీ ఒక్కొక్కరు. శివరాత్రి పూలు శివునికి ఇష్టమైన పూలు. గోగి పూల ఇంకా పట్టే అన్ని ఉన్నాయి ఈడే చూస్తాను. పెట్టు. ఇక లైట్ అయిపో మమ్మీకి ఒక గిఫ్ట్ కొనిచ్చిన. ఇచ్చాయి ఇచ్చాయి పొద్దుగాల నుంచి దానికోసం నువ్వు ఎంత కింది మీద అవుతుంది థ్యాంక్ యూ ఇప్పన్నా ఇప్పుడు కాల్సిందే. బరువు బాగానే ఉంది మరి ఓపెన్ చేయి చూ. ఏంటి ఏ మంచిగా వస్తాను ఏం గిఫ్ట్ ఇచ్చింది ఓపెన్ చెయ్యరు కదా. నాకు కూడా ఎక్సైట్ ఉంది ఏంటి అని తెలియదా? గ్రేట్. ఇదంతా నాకేం కన్నా నేను అడిగాను. పొద్దుగాల నుంచి పిచ్చి దాన్ని అయితే నేను దీనికోసం తెలుసా మరి చెప్తలేవుగా. అట్లా చెప్పే సర్ప్రైజ్ అంటారా? నేను పోయి తీసుకొస్తా. ఏంటి చెప్పు ముందు. తెలియదా? మెల్ల 1 2 3. అయ్యో ఏం లేదు పైసలు ఇది పైసలు కాదు అదే కాదు ఏంటిది? ఓపెన్ చేయనిరా. ఏంటి ఆ గిఫ్ట్ ఏంటిది? పడుతుంది అది గ్లాసు తెలియదంటే కదా గ్లాస్ ఏంటిది I know something. అత్తది ఏం కాకపోతుంది అయ్యో మీరు అన్నక్క అదేం క్లారిటీ జరగలేరా నాన్న ఇగ్గో వావ్ నైస్. ఎట్లుంది నేనే కష్టపడి చేయించిన బాగుంది. చూయించు సర్ప్రైజా? పట్టుకో చూడు. Open your eyes. జోరుంది. బాగుంది. ఎప్పటి నుంచి కస్టమైజ్ చేస్తాను తెలుసా కష్టం ఒకరిది ఫలితం ఇంకొకరిది అన్నట్టుంది. లైట్ ఎట్లుంది సూపర్ ఉంది. ఇది నిన్న వచ్చింది. ఇది నిన్న ఎక్కడికి ధర్మాన భవానీ కమ్యూనికేషన్ సెల్ పాయింట్లకు వచ్చింది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి
ఎన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి చూడు నా సెల్లులో ఇదే నన్ను హట్ చేసిండు ఇవాళ ఇదో డిసప్పాయింట్ అని అంటే ఇది లేట్గా వచ్చింది ఇది ఇంకో డిసప్పాయింట్ దాని లైట్ వెయిట్ ఫోటోలు అవన్నీ ప్రైజులు డాడీకే వచ్చింది కదా డాడీ అవన్నీ ప్రైజులు నీకే వచ్చింది జరుగురా ఫోటోడా చాలా బాగా చెప్పించా నువ్వేనా లైట్ ఆఫ్ నైస్ చాలా బాగుంది చిక్కొచ్చింది ఫోటోలో చూసిన దానికంటే లైట్ మీ అన్నగాడు సూపర్ ఉంది మీ అన్నగాడు చూసినావా సన్నిగాడు కూడా ఉన్నాడు మీ ఫీలింగ్ చెప్తలేరుగా మీ ఫీలింగ్ ఫీలింగ్స్ లేవా అసలు ఉన్నాయి మా పప్పు చిక్క బోండా ఎంత మంచిగా వచ్చింది అసలు నీ ఫోటో పంపించారు కానీ ఈ హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ హ్యాపీనెస్ మేఘన మిస్సా పాపం హ్యాపీ యానివర్సరీ సేమ్ టు యూ పప్పకి ఇద్దరి కలిపి ఇయ్యాలి వెరీ హ్యాపీ గుడ్ మ్యారేజ్ డే టు బోత్ ఆఫ్ యూ చూడు నా గిఫ్ట్ ఏం చేసి నా గిఫ్ట్ ఏం చేసి అంటే నేను ఒక మాట చెప్పినట్టు ఖచ్చితంగా చేపిస్తా ఇవన్నీ ప్రైజెస్ మా పప్పకి వచ్చినాయి ఏడ పెడతావు ఇది ఎన్నో సెట్ చేద్దాం ఇక ఇగో ఈ 2 మొలలు ఇట్లా పెట్టాలి ఒక ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఇది ఇక్కడికి రావడానికి కారణం మరిది మనోజు పాపం ఆయన ఏటు బయట దేశం పోయింది అన్నట్టు ఆయన బయట దేశం పోక ముందు నేను ఇది ఆర్డర్ పెట్టడానికి కన్ఫామ్ అయింది అన్నట్టు మరి నాకు ఇట్లా ఈ రోజు వరకు తెప్పిస్తావా మనోజ్ అని అంటే నువ్వు పెట్టుకోవాలి నీకు ఎట్లయితే నేను తెప్పిస్తా అని తెప్పించిండు అది నిన్నే అసలు కొండపురం నిన్ననే వచ్చిందట నేను అక్కడనే షాప్ నుండి చదివి దాన్ని కన్ఫ్యూజ్ అయ్యి ఇవల్ల ఇంటికి తీసుకొచ్చారు థ్యాంక్ యూ మనోజ్ నీ సపోర్ట్ అనేది ఇక్కడ నాకు వచ్చింది మీరు కూడా ఎప్పుడు మనోజ్కి థ్యాంక్స్ మా తమ్ముడే నువ్వే బాయ్ బాయ్ అని చెప్పుకుంటా నువ్వే బాయ్ బాయ్ అంటే మరి పోతా చెప్తున్నా కానీ తీసుకపో బండి పట్టుకో అది డ్రైవింగ్ చేయొచ్చు కానీ ఈ గెటప్ లో చేయరాదు దొంగకపో అవి చూడు దెబ్బకపోవాలట గిఫ్ట్ నచ్చిందా సూపర్ ఉంది నాకే నీకే ఏమో అంటారు కదా సొమ్మగలది సోకోగలది ఇది తూచి నువ్వు పూచి ఇచ్చినావు నువ్వు పూచి తీసుకున్నావు అది నాకే అత్తది తీసుకో బిడ్డ నువ్వు అది నీ gift. వస్తున్నది గిఫ్ట్ నాకైతే full అసలు నిజానికి ఏమైందంటే నేను ఇది జున్ను బర్త్డే వరకు జున్ను కోసం కస్టమైజ్ చేయించుతా అనుకున్నా కానీ ఇది ఏమన్నదంటే నువ్వు శారీ కొనిచ్చిన నీకు నువ్వు ఏదన్నా నాకు డాడీ గిఫ్ట్ కొను ఆల్రెడీ నేను దానికోసం ఆర్డర్ పెట్టుకున్నా కానీ గిఫ్ట్ కొను అంటాను ఏదానికి చెప్తే దీనిదా ఎంతది అదేమో బ్రెయిన్ అంటే గింత అంత ఉంటుంది దాని బ్రెయిన్ అన్నట్టు ఇది ఆయన బయట పెడుతుంది ఎందుకు లేనిపోయిన తలకాయ నొప్పి అని దానికి చెప్పలేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్కే క్రాఫ్టింగ్ గిఫ్ట్స్ నుంచి తెప్పించుకున్నా మీకు కూడా ఇంత మంచిగా కస్టమైజ్ చేసినందుకు థ్యాంక్ యూ Yes, wait. This cool. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ మై డియర్ హస్బెండ్